కొరింథీ పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. నీకు తెలుసా నీ బలహీనతే నీ బలమని? నీ బలహీనతను దేవుడు బలముగా మార్చగలడని తెలుసా? బైబిల్ గ్రంథంలో ఎవరైతే ఇది నా బలహీనత అన్నారో దేవుడు వారినే తీసుకుని బలమైన నాయకులుగా చేశాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే నీ బలహీనతను తీసుకొని బలమైన వ్యక్తిగా మార్చగలిగే దేవుడు. ఆ బలము శ్రమలలో, నిందలలో, బలహీనతల్లో, ఉపద్రవాల్లో సంతోషించడానికి ప్రయోజనకరమైన బలముగా మార్చగలిగే దేవుడు. దేవుడు ఎప్పుడూ కూడా బలవంతులను ఎన్నుకోడు, బలహీనులనే తీసుకొని బలవంతులుగా చేసి చూపిస్తాడు. బలహీనుడైన మోషేని తీసుకుని ఎంత బలవంతుడో ఆయనే ఆశ్చర్యపోయేట్లుగా చేశాడు. దేవుడు ఎవరు అంటే మనం ఏ విషయంలో బలహీనులం అనుకుంటామో ఆ బలహీనత వెనకాల ఉన్న బలాన్ని మనకు చూపించి మనల్ని ఆశ్చర్యపరిచేటట్లుగా చేసే దేవుడు. దీనికి మనకు కావలసినవి 4 విషయాలు. మొట్టమొదటిది, రికగ్నైజ్ యువర్ వీక్నెస్. నీ బలహీనత ఏంటో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ బలహీనతను ఖచ్చితంగా నువ్వు ఎరగాలి. మనం గనక మన బలహీనతను గుర్తెరగకుండా కప్పెట్టుకుంటే ఆ బలహీనత మనల్ని ముంచివేస్తుంది. చివరికి ఆ బలహీనతే కనబడిద్ది కానీ దాని వెనకాల ఉన్న బలం ఎప్పటికీ కనబడదు. పౌలు చేసిన పని ఏంటంటే ఆయన లోపల ఉన్న బలహీనతను ఆయన అణువణువు పరీక్షించి దాన్ని పట్టుకున్నాడు. ఇదిగో ఇదే నా బలహీనత, ఇదే నా బలహీనత, ఇది నా బలహీనత అని ఆయన క్షుణ్ణంగా ఆ బలహీనతను చూడగలిగాడు. నాలో ముళ్ళుంది. మోషే కూడా అంటే నతివాన్ని అయితే 20 లక్షల మందిలో నిలబడి నేను ఎట్లా మాట్లాడుతాను? నా బలహీనత నాకు బాగా తెలుసు. అది ప్రజల్లో నిలబడడానికి నన్ను సిగ్గుతో తలదించుతుంది. మనకున్న శరీర బలహీనత నలుగురు ముందు నిలబడడానికి మనల్ని తలెత్తనివ్వదు. నువ్వేమో ఏ ముఖం పెట్టుకుని తలెత్తుతావు? నీకు తెలీదా నీ రోగం? నీకు తెలీదా నీ మాటకారితనం? నీకు తెలీదా నీ శరీరంలో ఉన్న బలహీనత? నువ్వు ఎలా మాట్లాడతావు, ఎలా తలెత్తుకుంటావు అన్నప్పుడు ఆ బలహీనత మనల్ని కృంగదీస్తుంది. దేవుడు మనలను బలవంతులు చేయాలి అంటే మనం చేయవలసిన మొట్టమొదటి మన బలహీనతలు ఏంటో ప్రతి దానిని జల్లిడేసి పట్టుకుని దానిని గుర్తుపెట్టుకుంటే అప్పుడు నువ్వు బలవంతుడు అవుతావు. ఇది కామన్లే, అందరికీ ఉందలే, నాలోనే ఉందా అని గనక మనం కాంప్రమైజ్ అయిపోయి దాన్ని రాజీకి వచ్చేస్తే దేవుడేమీ చేయలేడు. ఇక్కడ పౌలు చెప్తున్న మాట, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతును. ఆ బలహీనతను నేను గుర్తుపట్టుకోవడమే నా బలమైంది. పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళకి వాళ్ళ మనస్సాక్షికి అప్పగించి నీ పేపర్ నువ్వే దిద్దుకోరా అంటే 100 మందిలో ఒక్కడేమైనా దిద్దుకుంటాడేమో, ఆడు బలవంతుడు. మన పేపర్ను మనం కరెక్షన్ చేసుకోలేం, ఇతరులు చేస్తే ఊరుకోం. అందుకే మనం ఎప్పటికీ బలహీనమైపోతాం. నీకు లేదా, నువ్వు నాకు చెప్పాలా, నాకు తెలియదా, నేనేం తక్కువ, నువ్వేం తక్కువ. నిజంగా దేవుడు నిన్ను బలవంతుని చేయాలి అంటే రికగ్నైజ్ యువర్ వీక్నెస్. నా బలహీనత, నా శారీరక బలహీనత ఏంటి? మనలో ఉన్న లోపాలు దావీదులాగా, సౌలులాగా, లేకపోతే పౌలులాగా, లేకపోతే మోషేలాగా దేవుని దగ్గర మనం ఒప్పుకోవాల్సింది. రెండవది, మానసిక బలహీనతను గుర్తుపెట్టుకోవాలి. నేను మానసికంగా ఎక్కడ బలహీనుడునో, రోమాపత్రిక 7వ అధ్యాయం 21, 22, 23లో నేను మానసికంగా ఎక్కడ బలహీనుడంటే ఏది మాట్లాడకూడదు అనుకుంటాను అదే మాట్లాడతాను, ఏది చేయకూడదు అనుకుంటాను అదే చేస్తాను. అసలు నాకు తెలుస్తలేదు, నేను అనుకోకుండానే ఎందుకో నా లోపల గూడు గట్టుకుపోయి అదే చేస్తున్నాను. నేను మానసికంగా కూడా బలహీనతని, నా మానసిక బలహీనతలు నాకు తెలుసు. ఏదో అదే గుర్తుపెట్టుకుపోతాను మనసులో, మర్చిపోవడం చేత కావట్లేదు నాకు. ఈ మానసిక బలహీనత నీకు ప్రమాదకరమైనది. ఈ మానసిక బలహీనత నీ బలం మీద దెబ్బకొట్టిద్ది. ఈ మానసిక బలహీనత నువ్వు ఎదుక్కోకుండా చేస్తుంది. పాలంగి చేగారి చర్చిలో ఒక మంచి దైవజనురాలు ఉండేది. ఆమె చాలా వందల వేల మందికి సువార్త చెప్పి రక్షించేది. ఆమెకు ఒక జబ్బు ఉంది, తగ్గల. ఆమెకి చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి, చాలా దర్శనాలు ఉన్నాయి. పాలంగి చేగారి దగ్గరికి ఒకసారి వెళ్ళి మాట్లాడింది. అన్న, నేను చాలామందికి ప్రార్థన చేస్తే తగ్గుతున్నాయి, అసలు తగ్గనోళ్ళంటూ లేరు, కానీ నాకెందుకు తగ్గుతులేదు అని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు అంతా బాగానే ఉన్నావు, నీ మానసికంగా నువ్వు ఎట్లా ఉన్నావు? నా భర్త వదిలేసి 20 సంవత్సరాలు అయింది, మరి నీ మనసులో? అతడు నా మనసులో ఇప్పటికీ ద్రోహిగానే ఉండిపోయాడు. అదే నీ బలహీనత అయింది, అదే నీ బలాన్ని చెడగొట్టింది. నీ మనసులో ఒక వ్యక్తి మీద
లేకపోతే వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అయినా కానీ ఆ వ్యక్తి మీద నీ మనసులో ఇప్పుడే అన్నట్లుగా నాకేదో తీరని నష్టం చేశారన్నట్టుగా ఉంటే నీ బలాన్ని కృంగదీస్తుంది ఆ బలహీనతే. మొట్టమొదటిది శారీరక బలహీనత, రెండవది మానసిక బలహీనత, మూడవది ఆత్మీయ బలహీనత. ప్రార్థించాలనుకున్నంత ప్రార్థించలేం, మర్చిపోవాలనుకున్నంత మర్చిపోలేం, చదువుకోవాలనుకున్నంత బైబిల్ చదువుకోలేం. ఆత్మ సంబంధంగా మనము బలహీనులం. ఏ విషయంలో దేవుని పనిలోన, ప్రార్థనలోన, వాక్య ధ్యానంలోన ఎక్కడ నేను బలహీనున్నయ్యాను అనేది మనకు తెలిస్తే చాలు మనం బలవంతులం అవుతాం. నువ్వు చదువుతున్నావా, నువ్వు చేసుకుంటున్నావా, అట్లా కాకుండా ఎవరికి వాళ్ళే వాళ్ళని వారి కరెక్షన్ చేసుకోవాలి. అది దేవుని వాక్యపు వెలుగులోనే చేసుకోవాలి. అట్లా చేసుకున్నవాడే పౌలు. ఆయన నేను మాట్లాడుకోవడందే మాట్లాడుతున్నాను అంటున్నాడు, నేను పాపులలో ప్రధానుని అంటున్నాడు. దేవుని ఎదుట మనంతట మనమే ఎప్పుడైతే ఒప్పుకుంటామో అది మన బలమయ్యిద్ది. మన బలం ఎక్కడా లేదండి, గంటల తరబడి మోకాలు వేసే దగ్గర లేదు, నీ బలహీనతను పట్టుకున్న దగ్గరే ఉంటుంది. చదువుకుంటున్నాడు అనుకోండి, అతనికి లెక్కలో ఇంగ్లీషు రావట్లేదనుకోండి, బట్టి పట్టడం అది వేరు. అసలు ఎక్కడ నాకు రావట్లేదు, ఏ పాయింట్ దగ్గర నేను పట్టుకోలేకపోతున్నాను, ఎక్కడ నేను దాన్ని మర్చిపోతున్నాను, ఎక్కడ నాకు అది అర్థం కావట్లా అని ఆ కోణం ఎక్కడైతే అర్థం కావట్లేదో దాన్ని పట్టుకుని సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇదిగో ఈ పాయింట్లో నాకు అర్థం కావట్లేదంటే ఆ తప్పు ఎక్కడైతే పట్టుకున్నాడో ఆ సార్ అక్కడ సరి చేస్తాడు, అక్కడ బలవంతుడు అవుతాడు. నా బలహీనత నాకు తెలుసు కనుక్కున్నావు, నువ్వే బలవంతుడివి, నువ్వే జ్ఞానం గలవారివి. పౌలు చేసిన పని, దావీదు చేసిన పని, మోషే చేసిన పని, ఎవరైనా కానీ మన బలహీనతను మనం గుర్తుపట్టుకున్నప్పుడే మనం బలవంతులం అయిపోయాం. మన బలహీనతని దానిని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్నప్పుడు దేవుడు దానిని తీసుకుంటాడు. నా దగ్గర ఒప్పుకున్నావుగా, బలహీనతను పట్టుకొనుట, ఈ బలహీనతను తీసుకెళ్ళి దేవుని చేతిలో పెట్టుట, అదే బలవంతుడు అవడానికి కారణం. స్టూడెంట్ అయినా కానీ, పనిచేసేవాడైనా కానీ, ఎక్కడ నాకు కుదురుతు లేదంటే అది తీసుకెళ్ళి మేస్త్రి దగ్గర పెడితే మేస్త్రి దాన్ని సరిచేస్తాడు. అది తీసుకెళ్ళి టీచర్ దగ్గర పెడితే టీచర్ సరిచేస్తాడు. అది తీసుకెళ్ళి తల్లిదండ్రుల దగ్గర పెడితే తల్లిదండ్రులు సరిచేస్తారు. అది తీసుకెళ్ళి దేవుని దగ్గర పెడితే దేవుడు సరిచేస్తాడు. ఇక్కడ పౌలు చేసిన పని అదే. ఏ కారణం చేత నువ్వు చెబుతున్నావు నేను ఎప్పుడు బలహీనున్న అప్పుడే బలవంతుందంటే, నేను ఆ బలహీనత ఏదో దాన్ని పట్టుకోవడం మాత్రమే కాదు, దానిని తీసుకెళ్ళి ఖచ్చితంగా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నా. కయ్యూని ఎందుకు బలవంతుడు కాలేకపోయాడు? తన తప్పు తను తెలుసుకోలేకపోయాడు. దేవుడు చెప్పినా కానీ దాన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి దాన్ని ఒప్పుకోలేకపోయాడు. అందుకని అతడు బలవంతుడు కాలేకపోయాడు, బలహీనుడు అయిపోయి దేశతిమ్మరైపోయాడు. దేవుడు అన్నాడు, నువ్వు మంచి పని చేస్తే తలెత్తుకుంటావు కదా, ఆ మాట నా దగ్గర ఒప్పుకోరాదా? తప్పు అయిపోయింది ప్రభువా, ఎందుకో నేను ఇట్లా అన్నానులే అన్న మాట ఒప్పుకోరా, నువ్వు కూడా బలవంతుడు అవుతావు అంటే ఒప్పుకుంటాకి ఇష్టపడలేదు. మనకున్నటువంటి బలహీనతని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అయ్యా, ఈ విషయంలో నేను ప్రార్థన చేయలేకపోతున్నా, ఈ విషయంలో నేను కోపం తగ్గించుకోలేకపోతున్నా, ఈ విషయంలో నా శరీరం బలహీనమైపోయింది, నీ దగ్గర లోబడలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా, లేకపోతే మానలేకపోతున్నా, లేకపోతే ఇలా ఉండలేకపోతున్నా, ఇది నా శరీర బలహీనత, నన్ను ఉంచువా. మోకాళ్ళ మీద ఉండలేకపోతున్నా, చదవలేకపోతున్నా, లేకపోతే నలుగురితో సమాధానంగా ఉండలేకపోతున్నా, ఎందుకో నీ సన్నిధిలో పరిచర్య చేయకపోతున్నా, ఇదే నా బలహీనత అంటే దేవుడు నిన్ను చేసే వ్యక్తిగా మారుస్తాడు. మనము బలవంతులము కావాలి అంటే ఖచ్చితంగా మన బలహీనతను మనం గుర్తుపెట్టుకోవాలి, జల్లుడేయాలి, అణువణువు గాలించాలి. ఎక్కడ నేను బలహీనురాలని అయిపోయా, ఎందుకు నా బలము దేవుడు అది వాడుకుంటలా, ఎందుకు నా శరీరం ఇట్లాగే ఉంటుంది, ఎందుకు నా మానసికంగా ఎట్లాగుంటున్నా, ఎందుకు ఆధ్యాత్మికంగా ఎలాగుంటున్నా అనే ప్రశ్న కనుక మనకు వస్తే ఖచ్చితంగా మనంతట మనమే ఆ బలహీనతను పట్టుకోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. ఈ విషయంలో నేను బలహీనున్నయ్యా, అందుకే నేను ఎలా అయిపోయాను, ఇదే నా బలహీనత అయ్యా, అందుకే నేను బలపరచబడలేకపోతున్నా. నువ్వు మాట్లాడుతున్నావు, నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, అన్నీ ఉన్నాయి ప్రభువా, కానీ ఆ బలహీనతను నీ దగ్గర ఒప్పుకోవడానికి నా మనసు రావడం లేదు, అందుకే నేను ఇట్లా ఉండిపోయాను. ఇది రెండవది, బలహీనతను ఒప్పుకొనుట. మూడవది, దేవుని బలము కొరకు రిక్వెస్ట్ ఆర్ రిపెంట్. ప్రభువా, దయచేసి నా బలహీనతను నువ్వు తీసుకుని నన్ను బలపరచవా, నీ ఆత్మతో నింపవా, నీ శక్తితో నింపవా, బలహీనతను తీసేసి అక్కడ బలపరచయ్యా, నీ బలాన్ని నాకు ఇవ్వయ్యా, నన్ను బలవంతుని చెయ్యయ్యా, ఇది నన్ను బలహీనం చేస్తుందయ్యా, నేనేమీ చేయలేకపోతున్నానయ్యా, దాన్ని తీసివేయడం నాకు చేత కావట్లేదయ్యా. దేవుడు ఎంత యథార్థవంతుడంటే, అబ్రహాం నిన్ను నీ కుమారుణ్ణి దీవించాలంటే నువ్వే తీసుకో ఆ బలహీనత. ఏంటి ఆ బలహీనత? నీ కుమారుడే నీ బలహీనత. నీ మనస్సులో నుండి తీసేయి, ఆగర్ దగ్గర నీ మనసులో నుండి తీసేయి.
అప్పుడు అబ్రహామును దీవించాడు దేవుడు. ఒక మనిషిని దేవుడు బలపరచాలంటే ఎంత టైం పట్టిద్ది అంటే నాకు తెలిసి ఆ వ్యక్తి ఒప్పుకున్నంత టైమే పట్టిద్ది. ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే బలవంతుడు. ఒప్పుకోవడం చేత కాకపోతే ఎప్పటికీ బలవంతుడు కాదు. ఆ మనిషి నాది బలహీనత ఉంది ఈ విషయంలో అని నీ అంతట నీవే పేపర్ తీసుకుని రాసుకుని, ఇగో నా బలహీనతలు నీ కాళ్ళ దగ్గర పెడుతున్నా, నేను ఒప్పుకుంటున్నా, విడిచిపెడుతున్నా, నన్ను నువ్వెందుకు చేయవు బలవంతుణ్ణి అంటే దేవుణ్ణి అడుగు. ఆయన అన్నాడు, నాకు ఇచ్చి శోధించిన ఎడల ఏమివ్వాలి? నీ బలహీనతలు నాకు ఇవ్వు, నీ బలహీనతలు నా కాళ్ళ దగ్గర పెట్టు, నన్ను శోధించిన ఎడల నిన్ను బలవంతుని చేయకపోతే నన్ను అడుగు. నువ్వు పౌలు చేసిన పని దేవుని దగ్గర బ్రతిమలాడాడు. నన్ను నువ్వు బలపరచకపోతే ఇంకెవరు బలపరుస్తారు? నువ్వు కాకపోతే నన్ను ఇంకా బలవంతుని చేసేది ఎవరు? నేను ఎట్లా కాగలను బలవంతుణ్ణి? నేను ఎట్లా అవుతాను బలవంతుణ్ణి? ఇన్ని బలహీనతలు పెట్టుకుని నువ్వు నన్ను బలవంతుని చేస్తే, ఇర్మియా గ్రంథంలో, నువ్వు తిప్పితే మేము తిరుగుతాం, నువ్వు తిప్పకపోతే నేను ఎట్లా తిరుగుతాను? నువ్వు నన్ను బలవంతుని చేస్తే నేను బలవంతుని అవుతాను, నువ్వు చేయకపోతే నా అంతటి నేను బలవంతుని ఎట్లా అవుతాను? నా అంతటి నేను బలవంతుని కాలేను కదా. నువ్వేదో ఒకటి చేసి నన్ను బలవంతుని చేస్తే, నా శారీరకంగా బలవంతుని చేస్తే, నా మానసికంగా బలవంతుని చేస్తే, నా ఆధ్యాత్మికంగా బలవంతుని చేస్తే, అప్పుడు నువ్వు ఏది చేయమన్నా చేసేస్తా. నన్ను బలపరచువాన్ని బట్టి సమస్తము చేస్తా. 4వది రిసీవింగ్ ద గాడ్స్ పవర్, దేవుని శక్తిని తీసుకొనుట. పౌలు దాని కొరకు 3.5 సంవత్సరాలు అరేబియా ఎడారిలో కనిపెట్టాడు. అపోస్తుల కార్యాలు 1:8 మీరు పైనుండి శక్తి పొందు వరకు కనిపెట్టండి, ఆ శక్తి మీ మీదకి వస్తుంది, నువ్వు ఎంత బలవంతుడు అవుతావో నీకు తెలుస్తుంది, నువ్వు వెళతా ఉంటే నేను కార్యాలు చూస్తావు. దేవుని శక్తి నీ మీదకి వచ్చినప్పుడు ఏదో ఒక క్రొత్త అనుభవంగా ఉంటుంది, ఏదో నాకు తెలియని స్థితిలో ఉంటుంది. నీ మాటగారితనం కానీ, వాక్య విధానం కానీ, ప్రార్థన కానీ, లేకపోతే నీ ఇంటిలో కానీ, ఆర్థిక స్థితిగతులు కానీ, నీ శరీరం కానీ. కారణం ఏంటంటే దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడేటప్పుడు, దేవుని బలాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడు నీకు తెలుస్తుంది. పౌలు చెప్తున్న మాట అదే, నేను తీసుకున్నాను నీ బలాన్ని, అందుకే నేను సమస్తము చేయగలుగుతున్నాను. ఒకటే ప్రశ్న, నేను ఎప్పుడు ఇట్లా బలహీనంగానే ఉండిపోవాలా? నన్ను నువ్వు బలపరచవా? ఇంకా నువ్వు బలపరచకపోతే నన్ను ఎవరు బలపరుస్తారు? నన్ను పట్టించుకునేది ఎవరు? ఈ బలహీనతలు వెనకాల ఏముంది? ఈ బలహీనత ఇంతేనా? ఈ బలహీనతను నువ్వు అనేకుల బలహీనతలను బలపరిచిన నీవు, నా బలహీనత నీకేమి ఎక్కువైపోయిందా? ఈ విషయంలో నేను బలహీనున్నయ్యా, నాకు తెలుసు, నీకు తెలుసు. ఇదిగో నా మానసికంగా, నా శారీరకంగా, నా ఆధ్యాత్మికంగా అన్ని విషయాలు నేను బలహీనుని. తెలిసే నువ్వు నన్ను ఎన్నుకున్నావు, తెలిసే నువ్వు నన్ను తీసుకున్నావు, నేను నన్ను తెలిసే నువ్వు నన్ను పిలుచుకున్నావు. 20 లక్షల మందిని మరి నాకు అప్పచెప్తే నేనేం చేస్తాననుకున్నావు? నువ్వు తెలిసే నన్ను ఎన్నుకున్నావు. గొర్రెలు కాయడం తప్ప నాకు ఏమీ చేత కాదని. మరి అలాంటిది ఇశ్రాయేలుకు రాజుగా చేస్తే ఏం చేస్తానని ఎన్నుకున్నావు నువ్వు అని దావీదు ప్రార్థనలో పోరాడాడు. మోషే దేవుని దగ్గర పోరాడాడు. కొండ మీద ఉండి నన్ను ఏం చేయమంటావు, నాకేమి నువ్వు చెబితేనే వెళతా, లేకపోతే నేను వెళ్ళేది లేదు. మన బలహీనతే మన బలమని దేవుడు చెప్తున్నాడు. బలహీనత లేని మనుషులు లేరు, కానీ లోకమైతే ఆ బలహీనతతో అట్లాగే కృంగిపోద్ది. క్రైస్తవ్యమైతే ఆ బలహీనతని దేవుడు శక్తివంతమైన ఆయుధంగా మారుస్తాడు, బలంగా మారుస్తాడు. మనం బలహీనులం కావడమే మంచిది. ఎందుకనంటే ఆ బలహీనతే దేవుని చేతిలో పెడితే బలంగా అయ్యేది. ఇర్మియా, నేను బాలుణ్ణి, నన్ను పిలవద్దు, నీకు దండం పెడతా, నాకు చేత కాదు, నేను బాలున్నయ్యా అన్నాడు. వాడే కావాలి నాకు అంటాడు దేవుడు. నేను బలపరిచి ఆడుకుంటా. ఎక్కడ ఆడుకుంటా పిల్లోడిని? రాజులు ఎదుట, అధికారులు ఎదుట, ప్రధానులు ఎదుట. నువ్వు వెళ్ళి రాజులు ఎదుట నిలబడతావు, నిన్ను చూసి గజగజలాడిపోతారు. ఆ బలహీనత నాకు కావాలి. ఇర్మియా దేవుని ఎదుట తన బలహీనతను ఒప్పుకున్నాడు. ఎవరు నన్ను పిలువు, నాకు చేత కాదు, నేను వెళ్ళనని. దేవుడు ఆ యథార్థతలో ఉన్న బలహీనతను తీసుకుని బలపరిచి వెళితే ఇనప స్తంభముగా, ఇత్తడి ప్రాకారంగా ఆయన వెళ్ళి రాజుల్ని ఎదిరించాడు. బలహీనత వెనకాల దేవుడు ఎంత బలముంచాడో దాన్ని చూడాలన్న ఆశ ఉందా? ప్రభువా, నా బలహీనతలో ఉన్న బలమేంటో నాకు చూపించవా అనడానికి ముందు ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా మనం ఎవరికి చెప్పవసరలా, మన మనసులో, మన నోటులో మన బలహీనతలు, ఇదిగో ఇది నాకు తెలుసు ప్రభువా, ఇది నా బలహీనత, ఇది నా బలహీనత, ఇది నా బలహీనత, ఇదే నన్ను నిస్సత్తువ కలిగిన వ్యక్తిగా చేస్తుంది, బలహీనమైన వ్యక్తిగా చేస్తుంది. పైకి ఉన్నాను కానీ లోపల శక్తి లేదు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్న నన్ను బలపరచవా, నన్ను బలవంతుని చేయవా, శారీరకంగా నన్ను బలవంతుని చేయవా, మానసికంగా నన్ను బలవంతుని చేయవా. పౌలు మానసికంగా బలహీనుడు, ఏది చేయకూడదు అది చేసేవాడు. అలాంటి వాడు రాళ్ళు పెట్టి ముఖం మీద కొడితే వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు అన్నాడు.
మన మనస్సులను దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. మన బలహీనతలను ఎవరికి చెప్పనవసరంలా దేవుని ఎదుట వాటిని ఒప్పుకోవాలి. అప్పుడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. బలవంతుని యొక్క గొప్పతనం ఏంటంటే బలహీనతను ఒప్పుకోవడం. ఇది నా తప్పు అని చెప్పి ఒప్పుకుంటాడే వాడు ధైర్యవంతుడు, వాడు బలవంతుడు. నువ్వెందుకు బలవంతురాలు కాకూడదు? ఏదైనా బలహీనత ఉంటే క్షమించే ప్రభు ఉన్నాడు, తీసుకునేవాడున్నాడు, దానిని దిద్దేవాడున్నాడు, దానిలో ఉన్న బలాన్ని ఇచ్చేవాడున్నాడు. మన బలహీనతలోనే దేవుడు బలాన్ని దాచాడు. మనము గనక లోపం లేని వారమైతే దేవునికి అవసరంలా. లోపం ఉన్నవారం కనుకనే దేవుడు తీసుకున్నాడు. బలహీనతలు ఉన్నాయని తెలుసు. వాటిని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ బలహీనతను క్షమించి బలపరిచి బలమైన ఆయుధంగా చేసి నిన్ను సమస్తము సాధించే వ్యక్తిగా చేస్తాడు. బలంగా మార్చుకుంటావా? ఆ బలహీనతగా అట్లాగే ఉంచుకుంటావా?